నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ 2 వాయిసెస్ 1 స్టోరీ. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన కథ తెలివైన నక్క. అనగనగా ఒక ఊర్లో ఒక తెలివైన నక్క ఉండేది. తన తెలివితేటలతో ఎప్పుడూ ఆహారం సంపాదించుకుంటూ సుఖంగా జీవించేది. ఒకరోజు బాగా ఆకలిగా ఉండడంతో ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఒక పొలానికి చేరుకుంది. ఆ పొలంలో ఒక పెద్ద మట్టి కుండ కనిపించింది. ఆ కుండ లోపల నుండి మజ్జిగ వాసన వచ్చింది. అబ్బా, లోపల మజ్జిగుందేమో అని అనుకుంది నక్క. బాగా ఆకలితో ఉందేమో ఇంకేం ఆలోచించకుండా కుండలో తల పెట్టింది. లోపల మజ్జిగ తాగింది. తాగుతూనే ఉంది. మజ్జిగ బాగా తాగాక నక్కకి కడుపు నిండిపోయింది. ఆనందంగా బయటికి రావాలని ప్రయత్నించింది. కానీ ఏమైంది? నక్క తల కుండలో నుంచి బయటికి రావట్లేదు. నక్క చాలా భయపడింది. అయ్యో! ఇప్పుడేం చేయాలి? ఎవరైనా వస్తే నన్ను పట్టుకుంటారు అని ఆందోళన పడింది. అప్పుడు నక్క తన తెలివిని ఉపయోగించి, నేను ఇలా కంగారు పడితే ఉపయోగం లేదు, కాస్త ఓపిక పట్టాలి అని అనుకుంది. కొంతసేపు కదలకుండా నిలబడి మజ్జిగ జీర్ణమయ్యే వరకు ఆగింది. కడుపులో ఉన్న ఆహారం అరగ్గానే మెదడులోకి ఒక ఆలోచన వచ్చింది. కుండని గట్టిగా పగలగొట్టింది. బయటకొచ్చి చాలా సంతోషించింది. అవసరానికి మించి ఆశపడితే ఇలాగే చిక్కుల్లో పడతామని తనలో తానే అనుకొని అడవిలోకి వెళ్ళిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. ఈరోజు మన కథ చిక్కులో పడిన నక్క. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఊరి చివరలో పొలం ఉంది. దానిలో ఆ రైతు క్యారెట్స్ ఇంకా ఆలు పండిస్తున్నాడు. పంట అంతా బాగా వచ్చింది. ఈలోపు ఎవరో అతని పంటంతా తవ్వి క్యారెట్స్ తీసుకెళ్ళిపోతున్నారు. రోజూ ఇదే తంతు. చివరికి రైతుకి విసుగొచ్చి తన పొలంలో వల పన్నాడు. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారగానే రైతు పొలం దగ్గరికి వచ్చి చూసేసరికి ఆ వలలో ఒక కుందేలుంది. ఏంటి? నువ్వా? నా పొలం నాశనం చేస్తుంది. నీ పని చెప్తా ఉండు. కర్రతో కొట్టాడు కుందేల్ని. అయినా అతనికి కోపం పోక చింతకర్రలు తేవాలని వెళ్ళాడు. ఈలోపు కుందేలు చాలా భయపడింది. ఎలా అయినా సరే ఈ గండం నుండి తప్పించుకోవాలని అనుకుంది. కుందేలు ఆలోచిస్తూ ఉండగా అటువైపుకి నక్క వచ్చింది. ఆ నక్క చాలా అమాయకురాలు. నక్కని చూసిన కుందేలుకి ఒక ఆలోచన వచ్చింది. ఈలోపు నక్క కుందేలు వద్దకు వచ్చి, ఏం కుందేలు బావా, ఏంటి ఇలా కూర్చున్నావు వలలో అని అడిగింది. ఏమీ లేదు నక్క బావా, మా ఆవత్త కూతురు పెళ్ళి. నేను వాళ్ళింటికి సరిగ్గా వెళ్ళట్లేదని బెంగ పెట్టుకుంది మా అత్త. పెళ్ళికి రాకపోతే ఒప్పుకోను అని నన్ను ఇక్కడ కట్టేసింది. కానీ నా పిల్లాడికి ఒంట్లో బాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు బిళ్ళలు తీసుకొని పోవాలి. కానీ మా ఆవత్తేమో రాత్రి నుంచి ఇక్కడే కట్టేసింది. ఇప్పుడు వాళ్ళని పంపించి పెళ్ళికి తీసుకెళ్తాననింది. ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు అన్నది కుందేలు. నక్క ఏడుస్తూ కుందేలుతో అన్నది, నిన్ను పెళ్ళికి పిలిచి ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ నాకు ఎవరూ లేరు అన్నది నక్క. దానికేముంది నక్క బావా, నా బదులుగా నువ్వు వెళ్ళు పెళ్ళికి. నన్ను తీసుకెళ్ళడానికి వచ్చే వాళ్ళకి నేనెవరో తెలియదు కదా అంది కుందేలు. అయినా నేను పిల్లాడిని వెళ్ళి చూసుకోవాలి, కాబట్టి నువ్వెళ్ళు అనింది కుందేలు. థ్యాంక్ యూ సో మచ్ కుందేలు బావా అని ఫాస్ట్గా కుందేలు కట్లు విడిపించి నక్క కట్లు కట్టించుకుంది. కుందేలు కాస్త దూరం వెళ్ళి పొదల్లో దాక్కొని చూస్తుంది. ఈలోపు రైతు రానే వచ్చాడు. అక్కడున్న నక్కని చూసి, నా క్యారెట్లు కొట్టేసేది పోయి ఊర్లో వాళ్ళ కోళ్లను పట్టుకునేది వచ్చిందా? ఉండు, నీ పని చెప్తా అని ఎవరైతే ఏంటి అని ఆ చింతబెత్తాలతో బాగా కొట్టాడు. నక్కకి కుందేలు మీద బాగా కోపం వచ్చింది. ఇంకా కోపం పోని రైతు విసురుగా ఊరిలోకి వెళ్ళాడు. అప్పుడు అక్కడికి వచ్చింది కుందేలు. అసలే కోపంగా ఉన్న నక్కతో, ఏంటి బావా, పెళ్లి వాళ్ళ మర్యాదలు బాగా చేశారా అని నవ్వింది. దానికి కోపంగా నక్క, నన్ను కట్లు విప్పరా, అప్పుడు చెప్తాను అని
నక్క అంది. అలా ఏవేవో కబుర్లు చెప్తూ కాలయాపన చేసింది కుందేలు. సరిగ్గా రైతు వేట కుక్కల్ని తీసుకొని వస్తూ కనుచూపు మేరలో కనిపించేసరికి కట్లు విప్పింది నక్కకి. అమ్మయ్యా, బ్రతుకు జీవుడా అనుకుంటూ నక్క ఆ కుక్కల్ని చూసి భయపడి పారిపోయింది. కుందేలు పొదల్లోకి దూరిపోయింది. మళ్ళీ దొరక్కపోతారా, అప్పుడు చెప్తా వీళ్ళ పని అని రైతు వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. మీరేమైనా మా ఛానల్ కోసం సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి.